నమస్కారం సార్. మాది ఇట్లా ఆర్లగడ్డ సార్. ఆర్లగడ్డలో 8వ తారీఖు జరిగిన సంఘటన మా ఇంటి మీద జేసీబీతో కొన్ని గుండాకులు వచ్చి చాలా దారుణంగా చింతకుంటకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి, ఎంబీ నగర్కి చెందిన రవి వాళ్ళ అనుచరులకు సంబంధించి మా ఇంటి దగ్గర వచ్చి చాలా ఘోరంగా సీసీ కెమెరా వైర్లు ఆడి నుంచి చాలా లోపల హార్డ్ డిస్కులు, మా కారు దీనికి సంబంధించిన ధ్వంసం చేశారు. ఈ విషయంగా మేము ఎస్పీ గారికి ఫోన్ చేసి ఆ ఎన్కమ్డ్ ఎస్పారో ఎన్కమ్డ్ వచ్చి వాళ్ళని తీసుకొని పోయి 8వ తారీఖు జరిగిన సంఘటన గురించి కేసు కట్టినారు. 9వ తారీఖు కూడా అదే మనుషులు ఇంకా వేరే వ్యక్తులు వచ్చి మా అమ్మ నాన్న ఉన్నప్పుడు దాడి చేశారు సార్. మా అమ్మగారు చెప్తారు. నాన్న 9వ తారీఖు రోజు 1 గంట మధ్యరాలు వచ్చినారు సార్. బాలనాగిరెడ్డి, ఓబుల్ రెడ్డి, భాగ్యలక్ష్మి, ఈరమ్మ గారి, హర్షవర్ధన్ రెడ్డి, మా రవి, నగరం రవి, ఇంకా వాళ్ళ తరఫున ఇంకొక 20 మంది వచ్చినారు సార్. మొత్తం వచ్చి మేము ఇంట్లో కూర్చున్నాగానే భార్య భర్త కూర్చొని ఉన్నాం సార్. మా పెద్ద నేను సామాన్లు గుంజుకొని పోతా అంటే అడ్డపడితే నన్ను మా ఆయనకు ఎటంటే అట్ట కొట్టినారు, ఎటంటే బూతులు కూడా తిట్టినారు సార్. మాకు తిట్టింటే అడ్డపడిన వాళ్ళకు మాకు తుర్గలంజి అని బూతులు తిట్టినారు. తిట్టి మా సామాన్లలో వేసుకొని పోయినారు సార్. నేను తప్పించుకొని రోడ్డు మీదకి పోయి 100కు ఫోన్ చేసినాను సార్. మా సామాన్లు అన్నీ మాకు వచ్చేటట్టు చేయండి సార్. ఏం సామాన్లు తీసుకున్నారమ్మా? రాలేదు సార్. మేము నిలబడి ఉన్నాము, కూర్చొని ఉన్నాము. నేను నిద్రపోతున్నాను. మా పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటేనే లేస్తారా లేదా మీరేమి దుబారుగా మాట్లాడి 2 మంచాలు పైపుల మంచాలు వేసుకున్నారు. పైపుల మంచాలు వేసుకుంటేనే మళ్ళీ బ్యాటరీ అయితేనే 2 సిలిండర్లు, గ్యాస్ పొయ్యి, ఇంకా వండుకొని తినే సామాన్లు అన్నీ వేసుకొని పోయారు. బాలనాగిరెడ్డి, ఓబుల్ రెడ్డి, భాగ్యలక్ష్మి, మా చింతకుట్టకు తగిన రవి, నగరం చెందిన రవి, హర్షవర్ధన్ రెడ్డి, ఇంకా వాళ్ళ తరఫున ఇంకా 20 మంది వచ్చినారు సార్. అందరూ ఎండపొద్దున వచ్చి తీసుకొని పోయినారు సార్. లోరీలో వేసుకొని పోయినారు. ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చినారు సార్. ఎస్ఐ వాళ్ళు వచ్చింటే సార్ ఇట్లా వేసుకొని వాళ్ళ కళ్ళ ముందరనే వేసుకొని పోతానే కూడా ఇట్లా చెప్పిన మీరు బీగాలేరు ఇంటికి అని చెప్తారు సార్. మాకు మేము యాడుండాలా? ఇప్పుడు అన్ని సామాన్లలో ఎత్తుకుపోయినారు. మాకు వంట చేసుకుని సామాన్లు కూడా లేవు సార్. మాకు ఇప్పుడు 11 రోజులు అవుతుంది. మా మీద దౌర్జన్యం చేసినారు సార్. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలా సార్. మాకు పోలీసులు న్యాయం చేయాలా సార్. మాకు ఇప్పుడు 11 రోజులు అవుతుంది సార్. మాకు న్యాయం ఏం చేయలేదు. మా సామాన్లలో ఇంకా గుండెలు మాదిరి వచ్చి పడినారు సార్ మీద. మా పెద్ద ఆయన కొడుతుంటే నేను పోయినాను సార్ రోడ్డు మీదకి. అంతలోకి కరీముల్లో చూసి మా బాధ కూడా లేక వచ్చినారు. మా ప్రాణాలు కాపాడుకున్నాము. మాకు దయచేసి న్యాయం చేయండి సార్. మా సామాన్లన్నీ మాకు తెచ్చి ఇవ్వాలా. కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం సార్. మాకు కట్టెల పొయ్యి మీద వాన వండుకొని కూడా లేదు సార్. మేము కూలి పని చేసుకుంటే బతకాలో లేకుంటే లేదు. బండలు అయితే ఒప్పలోపలు చేసి పెట్టినారు సార్. 50,000 డబ్బులు ఇంకా పోదాం ఆసుపత్రికి అన్నం భోంచేసుకొని అని పెట్టుకున్నాం సార్. వచ్చినారు అన్నం సార్, పప్పు సార్, అన్నీ వేసుకొని పోయినారు సార్. రైస్ కుక్కర్తో సహా తీసుకుపోయినారు సార్. వాళ్ళు అబ్బాయికి తీసుకొని పోయి ఫీజు కట్టాలని లెక్క తెచ్చి పెట్టుకున్నాం. 50,000 లెక్క అన్ని 500 నోట్లే సార్. తీసుకొని పోయినారు వచ్చి. ఈరమ్మ, హర్షవర్ధన్ రెడ్డి, నగరం చెందిన రవి, మా సాయిబులు ఇంకా 2 ఏం పేరో వాళ్ళ పేరు మాకు సరిగా తెలుసు సార్. నవీరసులు, గఫారు, వాళ్ళకి తగిన ఇంకా 10 మంది సార్. అంతా సాయిబులు అందరూ కలిసి మాకు ఇట్లా నాశనం చేసినారు సార్. ఇట్లా పోతే తిడతారు, అట్లా పోతే తిడతారు సార్. కాయలు ఉంటారు కదా సార్ వాళ్ళు. మాకు భాగ్యలక్ష్మి, ఓబుల్ రెడ్డి తిట్టుకుంటూ పోతుంటారు సార్. వాళ్ళు ఓబుల్ రెడ్డి, భాగ్యలక్ష్మి, బాలనాగిరెడ్డి గారు తిట్టుకుంటూ పోతుంటారు సార్. మాకు వాళ్ళ మళ్ళీ తరఫున 10 మందిని పెట్టారు సార్. ఈ వాళ్ళకి కావాలి తిరుగుకుంటూ పోతుంటారు సార్. మాకు భయం మా చేతులు చూపించుకుంటా తిట్టుకుంటూ పోతుంటారు సార్. మాకు ఏళ్ళు చూపించంటారు సార్. కూర్చునేవి అని తిడతారు. ఖాళీ చేసిపో అంటారు సార్. ఎందుకు ఖాళీ చేసిపోతాం? మాది ఇది, మేము కొన్నాము.